ఓం శాంతి 4/4/24 ఇవాళ డేట్ బాగుంది కదా. 4/4/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పారలౌకిక తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. కావున మీ సర్వస్వమును బదిలీ చేసుకోండి. ఇది చాలా పెద్ద వ్యాపారము అని చెప్తున్నారు బాబా. గృహస్థల్లో ఉండండి, పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి, మీ సర్వస్వాన్ని బదిలీ చేసుకోండి. ఇది చాలా పెద్ద వ్యాపారము అంటున్నారు బాబా. ప్రశ్న: డ్రామా జ్ఞానము ఏ విషయంలో చాలా సహాయం చేస్తుంది? జవాబు: బాబా అంటున్నారు, ఎప్పుడైనా శరీరానికి అనారోగ్యం ఏదైనా వస్తే డ్రామా జ్ఞానం ఎంతో సహాయం చేస్తుంది. ఎందుకంటే డ్రామా ఖచ్చితంగా పునరావృతం అవుతుందని మీకు తెలుసు. ఇందులో ఏడవలసిన విషయం ఏదీ లేదు. కర్మల లెక్కాచారాలు తీరవలసిందే. 21 జన్మల సుఖంతో పోల్చి చూస్తే ఈ దుఃఖము ఏమాత్రమో తెలియదు. జ్ఞానం పూర్తిగా లేకపోతేనే తప్పిస్తారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. భగవాన్ వాచ. ఎవరి వాచ? స్వయం భగవంతుడి యొక్క వాచ కదా. భగవాన్ వాచ. ఎవరికైతే తమ శరీరం ఉండదో వారిని భగవంతుడు అని అంటారు. అలాగని భగవంతుని నామరూప దేశ కాలాలు ఉండవని కాదు. భగవంతునికి కేవలం శరీరమే లేదు. మిగిలిన ఆత్మలందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి. మధురమైన ఆత్మీక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మనకి బాబా చెప్తున్నారు కదా. బాబా అంటున్నారు, ఆత్మయే వింటుంది, ఆత్మయే పాత్రను అభినయిస్తుంది, శరీరం ద్వారా కర్మలు చేస్తుంది, సంస్కారాలను ఆత్మయే తీసుకువెళ్తుంది, మంచి లేక చెడు కర్మల ఫలాన్ని కూడా శరీరం ద్వారా ఆత్మయే అనుభవిస్తుంది. శరీరం లేకుండా ఎవరు ఏ భోగమును అనుభవించలేరు కదా. శరీరం లేకుండా ఎవరు ఏది కూడా ఏదైనా సరే, సుఖమైనా దుఃఖమైనా ఏదైనా శరీరంతో తప్పించి శరీరం లేకుండా అయితే ఏది అనుభవించలేరు. ఆత్మ ఎలా ఉంటుంది? బిందువు కదా. కావున స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి అని తండ్రి అంటారు. తండ్రి మనకు వినిపిస్తారు. ఆత్మ అయిన మనం ఈ శరీరం ద్వారా వింటున్నాము. భగవాన్ వాచ మన్మనాభవ. దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలు త్యజించి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఈ విధంగా గీత భగవానుడైన ఒక్క తండ్రియే అంటారు. భగవంతుడు అంటేనే జనన మరణ రహితుడు. నా జన్మ అలౌకికమైందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను ఇతడిలోకి ప్రవేశించినట్లుగా ఈ విధంగా ఇంకెవరూ జన్మ తీసుకోరు. దీనిని చాలా బాగా గుర్తుంచుకోవాలి. అంతా భగవంతుడే చేస్తాడని, పూజ్యులు పూజారులు రాళ్ళు రప్పలు అన్నీ పరమాత్మయేనని భావించడం కాదు. 21 తరాలు కచ్చా మత్స్యావతారాలు, పరశురామ అవతారం మొదలైనవి చూపిస్తారు. భగవంతుడు పరశురామ అవతారాన్ని తీసుకుని అందరినీ హింస చేస్తాడా? అది పొరపాటని ఇప్పుడు అర్థమవుతుంది కదా. మరి భగవంతుడు అవతారంలో వచ్చి హింస చేస్తాడా? చెయ్యడు కదా. అది పొరపాటు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే తప్పు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడంటారు. కానీ ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే లెక్కాచారాన్ని అనుభవించాలి. దానికి భగవంతుడితో సంబంధం అయితే ఉండదు కదా.
ఎవరి కర్మలకి వాళ్ళే పాత్రలు. మంచి చేసినా మనమే పొందుతాం, చెడు చేసినా మనమే పొందుతాం. పెట్టామనుకోండి 10 రెట్లు ప్రాప్తిని అనుభవిస్తాం. తిట్టినా కొట్టినా దానికి తగ్గది దానికి అనుభవించాలి. భగవంతుడైతే అన్నిటికీ హింస అయితే నేను చెయ్యనని చెప్తున్నాడు బాబా. బాబా అంటారు, ఏ విధంగా పరమాత్మను సర్వవ్యాపేని అనేవారో అలాగే కల్పం ఆయువును కూడా లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. దీన్ని ఘోర అంధకారము అని అంటారు. అనగా జ్ఞానం లేదు, జ్ఞానం ద్వారా ప్రకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది అజ్ఞానపు ఘోర అంధకారం కదా. ఇప్పుడు ఏంటిది? అజ్ఞానం యొక్క ఘోర అంధకారం అని చెప్తున్నారు బాబా. ఘోర అంధకారమే కదా. బాబా అంటున్నారు, ఇప్పుడు పిల్లలైన మీకు మిక్కిలి ప్రకాశంలో ఉన్నారు. పిల్లలైన మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు మిక్కిలి ప్రకాశంలో ఉన్నారు. మీకు అందరినీ గూర్చి బాగా తెలుసు. ఎవరికైతే తెలీదో వారు పూజ మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అందరినీ తెలుసుకున్నారు కావున మీరు పూజ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా తయారవుతున్నాం, మన యొక్క స్థితి ఎలా ఉంది అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు తెలుసుకున్నాం కదా. పూజ్యులుగా ఉన్నాం, పూజారీలుగా అయిపోయాం. మళ్ళీ పూజ్యులుగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఆ విధంగా మన స్థితిని మనం తయారు చేసుకుంటున్నాం అని జ్ఞానం అంతా ఇప్పుడు మనకైతే అర్థమైంది కదా. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు పూజారి స్వరూపం నుండి ముక్తులయ్యారు. పూజ్య దేవీ దేవతలుగా అయ్యేందుకు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పురుషార్థం చేస్తున్నారు కదా. ఇప్పుడు మనం పూజారీల నుండి పూజ్యులుగా అవుతున్నాం కదా. రాళ్ల నుండి రత్నాలుగా అవుతున్నాం, గవ్వల నుండి వజ్రాలుగా అవుతున్నాం, నరుని నుండి నారాయణగా అవుతున్నాం. అవునా? మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు, మళ్ళీ పూజారి మనుషులుగా అయ్యారు. మనుషుల్లో అసురి గుణాలు ఉన్నాయి. కావున్నే మనుషులను దేవతలుగా తయారు చేయాలి అన్న గాయనం ఉంది. మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు ఒక్క క్షణం పట్టదు. ఒక్క క్షణంలో దేవతలుగా చేసేస్తారు అని అంటారు. తండ్రిని గుర్తించగానే షూ బాబాని అనడం మొదలు పెడతారు. బాబాని అనడంతో మేము విశ్వపు స్వర్గపు అధిపతులుగా అవుతామని మనసులోకి వస్తుంది కదా. తండ్రికి కొడుకు అవగానే కొడుకుని ఏమంటారు? వారసుడు వచ్చాడు అంటారు. అలాగే మనం బాబాకి పిల్లలు అవ్వగానే స్వర్గానికి ఏమైపోతున్నాం? అధిపతులుగా అయిపోతున్నాం. వీరు అనంతమైన తండ్రి, లౌకిక తండ్రి నుండి మీరు క్షణంలో పారలౌకిక తండ్రికి చెందిన వారిగా అయ్యారు కదా. లౌకిక నుంచి పారలౌకిక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని బాబా అంటారు. లౌకిక వారసత్వాన్ని అయితే మీరు తీసుకుంటూ వచ్చారు కదా. లౌకిక వారసత్వం అయితే తీసుకున్నాం, కానీ అది ఎన్ని జన్మలకి? ఈ ఒక్క జన్మకి. కానీ పారలౌకిక తండ్రి ఇచ్చే వారసత్వం అయితే కల్పం మొత్తం కదా. అర్ధకల్పం రాజ్యాధికారి, అర్ధకల్పం పూజ్యాధికారి. ఇప్పుడు లౌకిక వారసత్వాన్ని పారలౌకిక వారసత్వంతో బదిలీ చేసుకోండి. ఇది ఎంత మంచి వ్యాపారం! లౌకిక వారసత్వం ఎంత ఉంటుంది? ఇదైతే అనంతమైన వారసత్వం. అందులోనూ పేదవారే వెంటనే తీసుకుంటారు కదా. పేద పిల్లలు వెంటనే బాబాకి ఏమవుతారు? బలిహారం అయిపోతారు. పేదవారిని దత్తత తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పాలిటి పెన్నిదే కదా. నేను పేదల పాలిటి పెన్నిదిని అన్న వారి మహిమ కూడా ఉంది. భారతదేశము అన్నిటికన్నా నిరుపేద. నేను భారతదేశంలోకే వస్తాను కదా. భారతదేశం అన్నిటికన్నా ఏంటి? నిరుపేద. నేను వచ్చేది కూడా ఎక్కడికి వస్తాను? భారతదేశంలోకే వస్తాను. ఎందుకని? భారతదేశాన్ని మళ్ళీ ఎలా తయారు చేస్తాను? స్వర్గంగా తయారు చేస్తాను. నేను వచ్చి తనను షావుకారిగా తయారు చేస్తాను. భారతదేశపు మహిమ అపారమైంది. ఎందుకని? భగవంతుడు అవతరించిన భూమి కాబట్టి. ఇది అన్నిటికన్నా పెద్ద తీర్థము. కానీ
కల్పం ఆయువును పెంచేసిన కారణంగా పూర్తిగా మర్చిపోయారు కదా. కల్పం యొక్క ఆయుష్ ఎంత అంటే ఏమంటారు, లక్షల సంవత్సరాలు అని బాబా చెప్తున్నారు. భారతదేశము చాలా సుసంపన్నంగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయ్యింది అని భావిస్తారు. ఎప్పుడైనా ఎవరైనా పెద్ద ఆసామి ఫెయిల్ అయిపోతే అందరూ కలిసి చర్చించుకుని అతడికి సహాయం చేస్తారు కదా. ఎవరైనా పెద్దవాళ్ళు ఫెయిల్ అయిపోతే అదే ఏదైనా అప్పుడు అందరూ చర్చించుకుని ఏం చేస్తారు, అతడికి సహాయం చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు అలా ఉండేవారు, ఇప్పుడు అలా అయిపోవడం ఏంటి, అలా ఉండడానికి లేదు అని. ఈ భారతదేశం కూడా అన్నిటికన్నా ప్రాచీనమైంది. భారతదేశమే స్వర్గంగా ఉండేది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. కేవలం దాన్ని సమయాన్ని పెంచేశారు, కావున తికమక పడతారు. భారతదేశానికి ఎంత సహాయం చేస్తూ ఉంటారు. తండ్రి కూడా భారతదేశంలోకే రావాల్సి ఉంటుంది కదా. బాబా కూడా ఎక్కడికి వస్తారు, భారతదేశంలోకే వస్తారు. భారతదేశాన్నే స్వర్గంగా తయారు చేస్తారు. పిల్లలైన మనందరినీ ఆ స్వర్గానికి మహారాజు మహారాణిలుగా తయారు చేస్తానని చెప్తున్నారు. బాబా అయితే అందరికీ ఒకేలా ఇస్తారు, కానీ పిల్లలు తీసుకోవడంలోనే ఏమైపోతున్నారు, నెంబర్ వారైపోతున్నారు. బాబా అంటారు, మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు కదా. బాబా నుండి ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం వారసత్వాన్ని అయితే తీసుకుంటున్నాము. బాబా చెప్తున్నారు, లౌకిక తండ్రి వారసత్వాన్ని పారలౌకిక తండ్రి వారసత్వంతో బదిలీ చేసుకుంటాము. ఏ విధంగా ఇతడు చేశాడో అలా చేస్తాము. పారలౌకిక తండ్రి నుండి కిరీటము సింహాసనం లభిస్తుందని గమనించాడు. ఆ రాజ్యం ఎక్కడా, ఈ గాడిద బరువు ఎక్కడా అని భావించాడు. ఫాలో ఫాదర్ అని అనడం జరుగుతుంది కదా. బాబా ఏం చెప్తున్నారు, బ్రహ్మబాబా ఏం చేశారు, లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేశారు. తండ్రి నుండి సింహాసనం లభిస్తుంది, కిరీటం లభిస్తుంది, తిలకం లభిస్తుంది. మరి ఆ రాజ్యం ఎక్కడా, ఈ గాడిద బరువు ఎక్కడా కదా. సర్వస్వాన్ని బాబాకి ఏం చేశారు, సమర్పణ చేశారు. అలా ఫాలో ఫాదర్ చేయండి. తిండి లేక చనిపోయే విషయం అయితే ఏమీ లేదు. బాబా ఏం చెప్తున్నారో చూసారా, తిండి లేక చనిపోయే విషయం అయితే లేదు. అంతిమం వరకు ఎవరు చూస్తారు మనల్ని, బాబా చూస్తారు కదా. భగవంతుడు భరోసా ఇస్తున్నాడు, అంతిమం వరకు ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని. అది ఎప్పుడు, మనం పూర్తిగా తండ్రికి బలిహారం అయినప్పుడు. అలా కాకుండా ఉంటే బాబా సహాయం చేసినా మనకు అనుభవం కాదు. బాబా చెప్తారు, ట్రస్టీగా అయ్యి సంభాళించండి, అన్నీ మీరే చేయండి, కానీ నిమిత్త మాత్రం చేసి చేయించేది బాబా చేయిస్తున్నారు. తండ్రి వచ్చి సహజమైన మార్గాన్ని తెలియచేస్తారు. పిల్లలు ఎంతో కష్టాన్ని చూశారు, కావుననే హే పరంపిత పరమాత్మ దయ చూపించు అని పిలుస్తారు. సుఖంలో తండ్రిని ఎవరు స్మృతి చేయరు, దుఃఖంలో అయితే అందరూ స్మరిస్తారు. ఏ విధంగా స్మరించాలి అన్నది ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు. మీకు స్మరించడం కూడా రాదు, నేను వచ్చే మీకు తెలియచేస్తున్నాను కదా. మీకు తలుచుకోవడం కూడా రావట్లేదు కదా. అందుకే ఏమంటారు, యోగం కుదరట్లేదు, యోగం నిలబడట్లేదు కదా, మర్చిపోతున్నాను అంటారు. అందుకే నేను వచ్చి ఏం చేస్తాను, మీకు తెలియచేస్తాను. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పారలౌకిక తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి. తనువు కలహకేశాలన్నీ తొలగిపోతాయి. శారీరకమైన దుఃఖాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా అయిపోతాయి. మీరు ఈ విధంగా కాంచనంగా ఉండేవారు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఆత్మపై తుప్పు పట్టిపోతుంది. మళ్ళీ శరీరం కూడా పాతదే లభిస్తుంది. ఏ విధముగా బంగారంలో లోహాన్ని కలపడం జరుగుతుందో అలాగే ఇది అవుతుంది అని చెప్తున్నారు బాబా. పవిత్రమైన బంగారంతో నగలు కూడా పవిత్రంగానే ఉంటాయి. అందులో ప్రకాశం ఉంటుంది.
లోహం కలిసిన నగలు నల్లబడిపోతాయి కదా. బంగారం క్వాలిటీ ఉందనుకోండి, నగలు కూడా క్వాలిటీగా ఉంటాయి. బంగారంలో కల్తీ కలిసిపోతే నగలు కూడా ఏమవుతాయి, నల్లబడిపోతాయి అని చెప్తున్నారు బాబా. మీలో కూడా మలినాలు కలిసాయి. ఇప్పుడు ఇక వాటిని తొలగించాలి. ఎలా తొలగించాలి? తండ్రితో యోగం జోడించండి. చదివించే వారితో యోగం జోడించవలసి ఉంటుంది కదా. వీరు తండ్రి, టీచరు, గురువు మరియు సర్వస్వం. వీరిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు వారు మిమ్మల్ని చదివిస్తారు. బాబా చెప్తున్నారు, ఇంతకు ముందు టీచర్తో బుద్ధి యోగాన్ని జోడించినప్పుడు పాపాలు భస్మం అయ్యేవి కావు. పతిత పావనుడు, సర్వశక్తివంతుడని మీరు నన్నే అంటారు. కల్పకల్పం తండ్రి ఈ విధంగానే అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు మీకు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలిశారు కదా. మీరు ఎప్పుడు కలిశారు? 5000 సంవత్సరాల తర్వాత వచ్చి నన్ను కలిశారు. కావున్నే మిమ్మల్ని చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని అంటారు. ఇక ఈ దేహ అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానిలుగా అవ్వండి. దేహం యొక్క అహంకారాన్ని వదిలి ఏమవ్వండి? ఆత్మాభిమానిగా అవ్వండి. ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చేశారు. దానిని ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరు ఇవ్వలేరు కదా. ఆత్మీక జ్ఞానాన్ని పరమాత్మ తప్పించి ఇంకెవరైనా ఇవ్వగలరా మనకి? ఇంకెవరు ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఆత్మజ్ఞానం ఉన్న మానవ మాత్రులు ఎవ్వరూ లేరు. సన్యాసులు, ఉదాసులు, గురు గోసాయిలు మొదలైన వారెవ్వరికీ తెలియదు. బాబా అంటారు కదా, ఇప్పుడు ఆ శక్తి లేదు. అందరి శక్తి తగ్గిపోయింది కదా. అందరి దగ్గర ఇప్పుడు ఏం తగ్గిపోయింది? శక్తి తగ్గిపోయింది. అంటే బ్యాటరీ డౌన్ అయిపోయింది, స్లో అయిపోయింది అని చెప్తున్నారు. దీపం చూడండి, రాత్రి పెట్టింది పొద్దునకి ఏమవుతుంది? చిన్నగా అయిపోతుంది. ఎందుకని? అందులో ఉండే శక్తి తగ్గిపోతుంది, నూనె అయిపోతుంది. అలాగే మనలో కూడా శక్తి తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి ఏం చేస్తున్నారు? పవర్ హౌస్ నుంచి మళ్ళీ పవర్ తీసుకుని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవాలి. మొత్తం వృక్షం అంతా జడి భూతావస్థను పొందింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్థాపన అవుతుంది. తండ్రి వచ్చి వెరైటీ వృక్ష రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మొదట మీరు రామరాజ్యానికి చెందిన వారిగా ఉండేవారు. మళ్ళీ ఎప్పుడైతే మీరు వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. భక్తి మార్గం ప్రారంభమవుతుంది అని తండ్రి చెప్తారు. ఎందుకు ముందు మీకు ఇవి తెలియవు తెలుసా? బాబా వచ్చి చెప్పేంతవరకు ఈ లోతైన విషయాలైతే మనకి తెలియదు. మీకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యంతరాల గురించి తెలుసా అని మీరు ఎవరినైనా వెళ్ళి అడిగితే తెలియచేయలేరు. ఇప్పటిక మీరే నిర్ణయించండి అని తండ్రి భక్తులకు చెప్తారు. బాబా అంటారు, నటులయుండి డ్రామా రచయిత, క్రియేటర్, ప్రథమ నటుడి గురించి తెలియకపోతే అటువంటి నటులను ఏమంటారు అని మీరు బోర్డుపై కూడా వ్రాయండి. ఆత్మైన మనం ఇక్కడ భిన్న భిన్న శరీరాలు తీసుకుని పాత్రను అభినయించేందుకు వస్తాం. కావున తప్పకుండా ఇది నాటకమే కదా. ఇదంతా ఏంటి? డ్రామా. ఇందులో మనం అందరం పాత్రధారులు. ఎవరి పాత్రని వాళ్ళు ఏం చేయాలి? అభినయించాలి. అందుకే ప్రతిదీ కూడా బాబా ఏమంటున్నారు? ఇదంతా డ్రామా. డ్రామాలో మనం పాత్రధారులు అని ప్రతిదీ కూడా చాలా సంతోషంగా అభినయించండి అని చెప్తున్నారు. బాబా అంటారు, గీతా మాత, తండ్రి శివుడు, మిగిలిందంతా రచనయే. గీత కొత్త ప్రపంచాన్ని రచిస్తుంది. కొత్త ప్రపంచమును ఎలా రచిస్తారు అన్నది కూడా ఎవరికీ తెలియదు. కొత్త ప్రపంచంలో మొట్టమొదట మీరే ఉంటారు కదా. కొత్త ప్రపంచంలో ఫస్ట్ ఉండేది ఎవరు? దేవీ దేవతలైన మనమే. మరి అంత ఎక్కువ పురుషార్థం చేయాలక్కర్లేదా? ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగి ప్రపంచం. ఇది పాత ప్రపంచం కాదు, అలాగే కొత్త ప్రపంచము కాదు. ఇది సంగమం కదా. ఇటు పాత అటు కొత్త రెండిటికి మధ్య సమయమే సంగమయుగం, సంధియుగం.
ఇది బ్రాహ్మణుల పిలక విరాట రూపంలో కూడా శివ బాబాను చూపించరు. అలాగే బ్రాహ్మణుల చిహ్నమైన పిలకను కూడా చూపించరు. మీరు పైన పిలకను కూడా చూపించారు. బ్రాహ్మణులైన మీరు కూర్చున్నారు. పిలక స్థానం ఎవరిది? మందే. దేవతల వెనుక క్షత్రియులు ఉన్నారు. ద్వాపర యుగంలో కడుపు కోసం పూజారులుగా ఉన్నారు కదా. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం కదా. దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కదా. ద్వాపర యుగంలో కడుపు కోసం పూజ్యుల నుండి ఏమయ్యారు? పూజారులుగా అయ్యారు. మళ్ళీ శూద్రులుగా అవుతారు. ఇది పిల్లి మొగ్గల ఆట వంటిది. బాబా అంటారు, మీరు కేవలం ఈ ఆటను గుర్తు చేసుకోండి. ఇది మీ 84 జన్మల యాత్ర కదా. క్షణంలో అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మనం ఈ విధంగా చక్రాన్ని చుట్టి వస్తాము. ఇదే విరాట చిత్రము. వారిది తప్పు. తండ్రి తప్ప సరైన చిత్రాన్ని ఇంకెవరూ తయారు చేయించలేరు. ఇతడి ద్వారా బాబా అర్థం చేయిస్తున్నారు. ఎవరి ద్వారా? బ్రహ్మ బాబా ద్వారా. బాబా మనకి అన్ని విషయాల్ని కూడా ఏం చేస్తున్నారు? అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు, మీరు ఈ విధంగా పిల్లి మొగ్గలాటను ఆడతారు. మీ యాత్ర క్షణంలో జరుగుతుంది. ఇందులో ఎటువంటి కష్టమైన విషయమూ లేదు. ఆత్మీక పిల్లలు బాబా తమను చదివిస్తున్నారని భావిస్తారు. ఇది సత్యమైన తండ్రితో జోడించే సత్సంగము. అది అసత్య సాంగత్యము. సత్యఖండమును బాబాయే స్థాపన చేస్తారు. మనుషులకు అంతటి శక్తి లేదు. దాన్ని భగవంతుడే చెయ్యగలడు. భగవంతుడే జ్ఞానసాగరుడు అని అంటారు. ఇది పరమాత్మని మహిమ అని సాధు సన్యాసులకైతే తెలియదు. ఆ శాంతి సాగరుడు మీకు శాంతినిస్తున్నారు. ఉదయం కూడా మీరు డ్రిల్ చేస్తారు. శరీరం నుండి అతీతంగా అయ్యి తండ్రి స్మృతిలో ఉంటారు కదా. ఉదయం కూడా ఏం చేయాలి? మనం ఈ డ్రిల్ చేయాలి. ఏంటి? దేహానికి అతీతం అయిపోతూ తండ్రికి దగ్గరగా ఉండాలి కదా. అంటే బాబా ఏం చెప్తున్నారు? ఈ సాకారి, ఆకారి, నిరాకారి. ఈ సాకార శరీరానికి దూరంగా, ఆకారి సూక్ష్మవతనంలో, నిరాకారి పరంధామంలో తండ్రి స్మృతిలో ఉండాలి. అప్పుడు బాబా నుండి మనం ఏం చేయొచ్చు? శక్తిని తీసుకోవచ్చు. జీవిస్తూనే మరణించడానికి మీరు ఇక్కడికి వచ్చారు. మీరు బాబాపై బలిహారం అవుతారు కదా. బాబా పైన పూర్తిగా బలిహారం అవుతారా? కొంచెం కొంచెం బలిహారం అవుతారా? ఇది పాత ప్రపంచం, పాత శరీరం. దీనిపై ద్వేషం కలుగుతుంది. ఇక దీన్ని వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకేమీ గుర్తుకు రాకూడదు. అంతా మర్చిపోవాలి. మళ్ళీ మీరు ట్రస్టీలుగా అవ్వండి అని భగవంతుడు అంటారు. అంతా మర్చిపోండి. సర్వం బాబాకి ఇచ్చేయండి. పూర్తి తేలికైపోండి. ఇక నాదంటే ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని. అప్పుడు తిరిగి బాబా ఏమంటారు? పిల్లలు, మీరు ట్రస్టీగా ఇదంతా సంభాళన చేయండి. ఇదంతా నాదే, కానీ నేను ఒక్కడిని చేయలేను కాబట్టి మీకు అప్పగిస్తున్నాను. కాబట్టి మీరు నిమిత్త మాత్రంగా ఉండి ఇది పూర్తి చేయండి అని మళ్ళీ బాబా మనకిస్తారు. అప్పుడు అది మంది అవుతుందా? అది బాబాది. మనం కేవలం నిమిత్తంగా ఉన్నామంతే. చేసి చేయించేది, మనల్ని నడిపించేది బాబా నడిపిస్తున్నారు. ఇదే స్మృతి ఉండాలి. అప్పుడు మనకి బరువు అనేది అనుభవం కాదనమాట. భగవంతుడు ట్రస్టీగా అవ్వరు, మీరే ట్రస్టీలుగా అవుతారు. బాబా ఎప్పుడు అన్నిటికీ అతీతంగానే ఉంటారు. మనం కూడా ఎలా అవ్వాలి? తామర పుష్పంలా అవ్వాలంటారు. అందుకే బురదలో ఉంటూ బురదకి అతీతంగా అవ్వాలి. ఇప్పుడు మీరే మళ్ళీ ట్రస్టీగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు, ఆ తర్వాత మళ్ళీ పాపాలు చేరు. ఇంతకుముందు పాపాత్ములతో ఇచ్చి పుచ్చుకోవడం అనేది లేదు కదా. బాబా అంటున్నారు, ఇంతకుముందు పాపాత్ములతో ఇచ్చి పుచ్చుకోవడం నడుస్తూ వచ్చింది. ఇప్పుడు సంగమయుగంలో మీకు పాపాత్ములతో ఇచ్చి పుచ్చుకోవడం అనేది అయితే లేదు కదా. బాబా ఉన్నారు కాబట్టి పాపాత్ములకు దానం చేసినట్లయితే ఆ పాపం తలకు చుట్టుకుంటుంది. ఈశ్వరార్థం అని అంటారు. మళ్ళీ పాపాత్ములకి ఇస్తారు. తండ్రి ఏమైనా తీసుకుంటారా? మీరు వెళ్ళి సెంటర్ను తెరిచినట్లయితే అనేకులు కళ్యాణం జరుగుతుంది అని తండ్రి అంటారు కదా. దానం కూడా చూసి దానం చేయాలి.
పాపాత్ములకి ఇచ్చిపుచ్చుకోవడం చేస్తే ఏమవుతుంది? పాప ఖాతా తయారవుతుంది కదా. ఈశ్వరార్థం దానం చేస్తారు కదా. బాబా అంటున్నారు, ఎందుకంటే ఎప్పుడైతే మీరు వెళ్ళి సెంటర్ తెరుస్తారో అనేక మంది కళ్యాణం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఏదైతే జరుగుతుందో అదంతా ఖచ్చితంగా డ్రామానుసారంగానే పునరావృతమవుతూ ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తారు. మళ్ళీ అందులో ఏడవలసిన దుఃఖించవలసిన విషయం ఏదీ లేదు. కర్మల లెక్కాచారాలు తీరడం మంచిదే కదా. కర్మల లెక్కాచారాలు ఇక్కడే తీర్చుకోవడం అయితే మంచిదే. రోగమంతా ఉప్పొంగుతుంది అని వైద్యులు అంటారు. అలాగే మిగిలి ఉన్న లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలని బాబా కూడా అంటారు. లేకపోతే యోగం ద్వారా లేక శిక్షల ద్వారా వాటిని తీర్చుకోవాల్సి ఉంటుంది. శిక్షలు చాలా కఠినమైనవి. దానికన్నా రోగాలు మొదలైన వాటి ద్వారా తీరిపోవడం చాలా మంచిది. ఈ దుఃఖము 21 జన్మల సుఖంతో పోల్చి చూస్తే పెద్ద దుఃఖమేమీ కాదు. ఇప్పుడు వచ్చే దుఃఖాలు ఇవన్నీ కూడా 21 జన్మల సుఖం ఉంది. ఎంత? ఎందుకంటే సుఖం అపారంగా ఉంటుంది. జ్ఞానం పూర్తిగా లేకపోతే రోగాలతో తపిస్తూ ఉంటారు. రోగగ్రస్తులుగా అయితే భగవంతుని ఎంతగానో తలుచుకుంటూ ఉంటారు. బాబా అంటారు, అది కూడా మంచిదే కదా. ఒక్కరినే స్మృతి చేయాలి. ఎవరిని చేయాలి? తండ్రిని స్మృతి చేయాలి. వారు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. వారైతే గురువులను తలుచుకుంటూ ఉంటారు. అనేక మంది గురువులు ఉన్నారు. ఒక్క సద్గురువుని గురించి అయితే మీకే తెలుసు. ఆ గురువులందరికీ కూడా గురువు ఎవరు? సద్గురువు శివ బాబా ఒక్కరే. వీరి కోసమైతే మనకు తెలుసు కదా. తాను ఆల్మైటీ అథారిటీ, నాకు ఈ వేదాలు గ్రంథాలు మొదలైన వాటి గురించి తెలుసు. బాబా అంటారు, ఇవి భక్తి మార్గపు సామాగ్రి. నాకైతే అన్నిటి కోసం తెలుసు కదా. ఇదంతా ఏంటి? భక్తి మార్గం యొక్క సామాగ్రి. వీటి వల్ల ఎవరూ నన్ను పొందలేరని తండ్రి అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, తండ్రి పాపాత్ముల ప్రపంచంలోకి వస్తారు. ఇక్కడకు పుణ్యాత్ములు తండ్రి పాపాత్ముల ప్రపంచంలోకి వస్తారు. ఎందుకంటే ఇక్కడకు పుణ్యాత్ములు ఎక్కడి నుండి వస్తారు? బాబా వచ్చి చెప్తేనే కదా మారుతారు. ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకున్నారో అతడి శరీరంలోకే నేను వస్తాను. ఎవరు? బ్రహ్మబాబా శరీరంలోకి. అందరికన్నా ముందు ఇతడే వింటారు. ఎవరు? బ్రహ్మబాబాయే వింటారు శివబాబా చెప్పేది. బాబా అంటారు, ఇక్కడ మీ స్మృతి యాత్ర చాలా బాగా జరుగుతుంది అని బాబా అంటారు. ఇక్కడ తుఫాన్లు వచ్చిన స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబానే స్మృతి చేస్తూ ఉండండి అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. కల్పపూర్వం కూడా మీరు ఈ విధంగానే జ్ఞానముని విన్నారు. ప్రతిదినము వింటూ ఉంటారు. రాజధాని స్థాపన జరుగుతూ ఉంటుంది. పాత ప్రపంచ వినాశనం కూడా జరగవలసిందే కదా. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా ఇప్పుడు ఏమవ్వాల్సిందే? జరగవలసిందే అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఉదయమే లేచి శరీరం నుండి అతీతంగా అయ్యే డ్రిల్ చేయాలి. పాత ప్రపంచం, పాత శరీరం ఏది గుర్తుకు రాకూడదు. అన్నిటినీ మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, సంగమ యుగంలో పాపాత్ములతో ఏవి ఇచ్చిపుచ్చుకోకూడదు. కర్మల లెక్కాచారాలు సంతోషంగా తీర్చుకోవాలి. ఏడవకూడదు. సర్వస్వమును బాబాపై బలిహారం చేసి ట్రస్టీలుగా అయ్యి సంభాళించాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, అనుభవము చేసుకునే శక్తి ద్వారా స్వపరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. అనుభవం చేసుకునే శక్తి ద్వారా స్వయం పరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. ఈ బాబా అంటున్నారు,
ఏ పరివర్తనకైనా సహజ ఆధారం అనుభవం చేసుకునే శక్తి. ఏది పరివర్తన అవ్వాలన్నా, దేని పరివర్తన చేయాలన్నా దానికి ముఖ్య ఆధారం ఏంటి చెప్పండి? అనుభవం చేసుకోవాలి. అనుభవం యొక్క అథారిటీగా అవ్వాలి. ఎప్పటి వరకైతే అనుభవం చేసుకునే శక్తి రాదో అప్పటి వరకు అనుభూతి ఉండదు. మరియు ఎప్పటి వరకైతే అనుభూతి ఉండదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితపు విశేషత యొక్క పునాది దృఢంగా ఉండదు. ఉల్లాస ఉత్సాహాలతో కూడిన నడవడిక ఉండదు. ఎప్పుడైతే అనుభవం చేసే శక్తి ప్రతి విషయంలోనూ అనుభవిగా చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. అనుభవం చేసే శక్తి సదాకాలం కొరకు సహజ పరివర్తన చేయిస్తుంది అని చెప్తున్నారు బాబా కదా. అనుభవం యొక్క అథారిటీగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. భగవంతుడి యొక్క ప్రేమని మనం స్వయం అనుభవం చేసుకోవాలి. అప్పుడు మనం ఎదురు వాళ్ళకి కూడా అథారిటీగా చెప్పగలుగుతాం కదా. స్లోగన్ను స్నేహ స్వరూపాన్ని సాకారంలో ఇమర్జ్ చేసుకుని బ్రహ్మబాబా సమానంగా అవ్వండి. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? స్నేహ స్వరూపాన్ని సాకారంలో ఇమర్జ్ చేసుకుని బ్రహ్మబాబా సమానంగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. స్వపరివర్తన ద్వారా ఏం చేయాలి? విశ్వాన్ని పరివర్తన చేయాలి. అందుకని తీవ్ర పురుషార్థిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.